ఏప్రిల్ 22 పహల్గామ్లో టూరిస్టులు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న సందర్భంగా ఉగ్రమూకలు లష్కర్ ఎ తోయిబా, జైషే మహమ్మద్ లాంటి ప్రేరేపిత ఉగ్రవాదులందరూ పొట్టన పెట్టుకున్నారు. దీనికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా యుద్ధం మొదలైంది. పాకిస్తాన్తో జరుగుతున్నటువంటి యుద్ధంలో భారత త్రివిధ దళాలకి సంఘీభావంగా కరీంనగర్ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ మిత్రులందరూ ఇక్కడ సంఘీభావం తెలుపుతున్నారు. ప్రస్తుతం మనం కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో ఉన్నాం. వారి అభిప్రాయాన్ని కూడా అడిగి తెలుసుకుందాం. అధ్యక్షుడు శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ఎట్లా మీరు సంఘీభావం తెలుపుతున్నారు, మద్దతు ఇస్తున్నారు? ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఎట్లా చూస్తారు? ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్లో తీవ్రవాదులు దాడి చేసి 26 మంది పర్యాటకులను పెట్టుకోవడం జరిగింది. దానికి స్పందిస్తూ మన త్రివిధ దళాలు వాళ్ళ ఉగ్రవాదుల క్యాంపుల మీద దాడి చేసి వాళ్ళని మట్టుపెట్టడం జరిగింది. దానికి స్పందించిన పాకిస్తాను ఒక యుద్ధం ప్రకటించి డ్రోన్ల ద్వారా మిసైల్స్ ద్వారా మన భారత్ను అటాక్ చేయడం జరిగింది. దానిలో సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఎప్పటికప్పుడు త్రివిధ దళాలు దాన్ని తిప్పుకోవడం జరుగుతుంది. దానికి మద్దతుగా మేము ఈరోజు త్రివిధ దళాలకు మద్దతు ప్రకటిస్తున్నాం. సో మొత్తం మీద త్రివిధ దళాలకు మద్దతు పలుకుతూ వచ్చి సంఘీభావం తెలుపుతున్నటువంటి పరిస్థితి. సీనియర్ జర్నలిస్ట్ వేణు ఉన్నారు. వేణు, ఎట్లా చూడొచ్చు? యాక్చువల్లీ పహల్గామ్ సంఘటన మాత్రం చాలా దురదృష్టకర సంఘటన. ఈ నేపథ్యంలోనే భారత్ ఈ యొక్క యాక్షన్ చేపట్టింది చెప్పాలి. ముఖ్యంగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైనటువంటి భారతదేశం, అంటే మరోవైపు పౌరుల మీద కాల్పులు జరుపుతున్నటువంటి పాకిస్తాన్ ఇప్పటికైనా బంద్ చేయాలి. ఎందుకంటే ముఖ్యంగా పహల్గామ్ సంఘటన తర్వాత భారతదేశం ఓన్లీ టెర్రరిస్ట్ స్థావరాల మీదనే దాడులు చేసింది. కానీ పాకిస్తాన్ మాత్రం ఈనాడు పౌరుల మీద దాడులు చేస్తుంది. ఇది వెంటనే ఆపాలి. లేకుంటే మాత్రం యావత్ సమాజం త్రివిధ దళాలకు అండగా ఉంటాం. భారతదేశం చేస్తున్నటువంటి యుద్ధానికి మేమంతా కూడా కదం కలుపుతాం. త్రివిధ దళాల వెంటే ఉంటాం. భారత్ విజయం అయ్యే వరకు కూడా వారి వెంటే ఉంటామని చెప్పి మేము చెప్తాం. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్కి అండగా ఉంటాం. ఖచ్చితంగా భారత్ పక్షాన ఈ దేశంలో ఉండాలంటే వందే మాత్రం పలకాలే, జై భారత్ అనాల్సిందే అనేటువంటి కాన్సెప్ట్తో ముందుకొచ్చినటువంటి పరిస్థితి గమనిస్తున్నాం. భాస్కర్ ఉన్నారు ఎన్టీవీ నుంచి. ఈరోజు ప్రపంచానికి శాంతిని ప్రబోధించింది భారతదేశం. జైనం, బౌద్ధం లాంటి అనేక ధర్మాలను అందించింది భారతదేశం. ప్రపంచంలో ఉగ్రవాది ఎక్కడ ఉన్నా కూడా అది పాకిస్తాన్ నుంచే పుడతాడు. ఒకవైపు మన దేశం శాంతిని ప్రబోధించిన దేశం. అక్కడ ప్రపంచంలో ఎక్కడ దాడి జరిగినా, ఎక్కడ బాంబు పేలినా కూడా దాని మూలాలు పాకిస్తాన్లో ఉంటాయి. జైషే మహమ్మద్ కావచ్చు, లష్కర్ ఎ తోయిబా కావచ్చు, ఇండియన్ ముజాహిదీన్ కావచ్చు, పేరేదైనా సంస్థ ఏదైనా ఉగ్రవాది ఒక్కడే. ఆ ఉగ్రవాదం దాన్ని పెంచి పోషిస్తున్నది పాకిస్తాన్. తాలిబాన్లు పుట్టింది కూడా పాకిస్తాన్లోనే. ఆఫ్ఘనిస్తాన్లో ఎంతటి దుర్మార్గం జరిగిందో మనం చూసాం. అటువంటిది భారతదేశం చరిత్ర అనేక వేల సంవత్సరాల నుంచి కూడా ఇప్పటివరకు ఏ దేశం మీద దాడి చేసింది లేదు, దురాక్రమణ చేసింది లేదు. అటువంటి శాంతి కాముక దేశం మీద అమాయకులైన టూరిస్టులను కాల్చి చంపడం అనేది ఇది దుర్మార్గం. ఈ భారత సైన్యం చేస్తున్నది, భారత త్రివిధ దళాలు చేస్తున్న ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో ఇది దురాక్రమణ కాదు, పాక్ పౌరుల మీద యుద్ధం, అంతకంటే కాదు, ఉగ్రవాదాన్ని ఏరివేసేందుకు జరుగుతున్న ప్రోగ్రామ్ ఆపరేషన్ మాత్రమే ఇది. ఈ ఆపరేషన్కు భారత ప్రజలతో పాటుగా, జర్నలిస్ట్ సమాజంతో పాటుగా ప్రతి ఒక్కరు, అన్ని వర్గాలు, అన్ని తరగతుల ప్రజలు కూడా సంఘీభావాన్ని తెలపాల్సిన అవసరం ఉన్నది. అన్ని తరగతుల ప్రజలు కూడా ఈ యుద్ధంలో పాల్గొంటున్న సైనికులకు నైతిక మద్దతు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. మొత్తం మీద భారత బలగాలకి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి స్పష్టంగా చెప్తున్నారు. మురళీ నాయక్ ఆత్మ శాంతించాలని నివాళులు అర్పించినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. మధు, చెప్పండి, ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి? భారతదేశము ప్రపంచంలోనే శాంతికాముక దేశంగా పేరున్నది. ప్రపంచ దేశాలన్నింటినీ కలుపుకొని పోవడే కాకుండా దేశంలోనే విభిన్న సంస్కృతులు, విభిన్న భాషలు, విభిన్న జాతులతో కలిసిమెలిసి ఐకమత్యానికి సింబల్గా ఉన్న భారతదేశాన్ని మొదటి నుంచి కూడా దేశం పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. అయితే ఉగ్రవాదానికి పుట్టిల్లు లాంటి పాకిస్తాన్ దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ప్రపంచ దేశాల యొక్క సానుభూతిని పొందేందుకు ప్రస్తుత పరిస్థితి ప్రయత్నిస్తోంది. అయితే కవ్వింపు చర్యలకు పాల్పడే కాకుండా సామాన్యులపైన దాడి చేయడంలో ప్రముఖ పాత్ర పోషించిన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను తుడముట్టించేందుకు భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అనేది ఈరోజు భారత మహిళల యొక్క సింధూరాన్ని గుర్తు చేస్తున్న పరిస్థితిలో ఇప్పుడు తునాకలైపోతున్న దేశాన్ని రక్షించుకోవడానికి ప్రపంచ దేశాలను కూడగొట్టుకోవడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తున్నప్పటికీ భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభించింది. ఇప్పుడు కరీంనగర్ జర్నలిస్టుగా మేము ఒకటే చెప్తున్నది, సంఘీభావమే కాదు, భారత జవాన్ల వెంట ఉంటాం, జై జవాన్ జై కిసాన్ అన్నట్టుగా కట్టుబడి ఉన్న జర్నలిస్టులను ఈరోజు పాకిస్తాన్ తొలగించేందుకు కూడా మేము వెంట ఉంటామని ఈ సందర్భంగా చెప్తున్నాం. మొత్తం మీద భారత త్రివిధ దళాలకి అండగా ఖచ్చితంగా ఉంటామని
సంఘీభావంగా ర్యాలీ చేపట్టడం జరిగింది. సంఘీభావంగా మద్దతుగా నినాదాలు చేస్తూ వారి యొక్క అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించడం జరిగింది. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.